453 today sir 430 sir. 430 कुछ जाएंगे मुझे चाल चाल ఎవరైనా క్యారెల్ తెచ్చుకున్నారా ఈ పోపు పెట్టే కాడ ఇబ్బంది వస్తాం డైలీ బాగుంటుంది ఫుడ్ అంటే డైలీ ఏటి తగ్గదు అన్ని నీట్గానే ఉంటాయి అన్ని బాగానే ఉంటాయా డైలీ ఎగ్గిస్తారా డైలీ ఎడిస్తా సాటర్డే ఇవ్వరు కదా అదే మండే నుంచి ఫ్రైడే రోజు కూరలు బాగుంటాయా రెండోసారి పోతే పెడతారా కూర వేస్తారా బాయిల్డ్ ఎగ్ డైలీ ఇస్తారు బాగానే ఉంటాయా ఎప్పుడైనా పాడైపోతాయా గుడ్లు మీకు ఇక్కడ ఇచ్చే భోజనాలలో ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి ప్రభుత్వము ఫైన్ రైస్ సన్న బియ్యం ఇస్తా ఉంది. చాలా బాగున్నాయి భోజనాలు. ఇప్పుడు నేను కూడా తిన్నాను. ఆకుకూర పప్పు చాలా ప్రోటీన్స్. దానికి తోడు మీరు తినే భోజనాలలో అన్నంలో రైస్లో ఫోర్టిఫైడ్ కెన్నల్స్ అని 5 mm లెంగ్త్ 2.5 mm వెడుతూ ఉండే ఒక చిన్న బియ్యపు ఆకారంలో ఉండేటివి 25 kg బ్యాగ్లో 250 గ్రాములు కలుపుతారు. అలా కలిపి పంపించామే ఈ మేడం. అర్థమవుతుందా? ఈ మేడం మీకు మీ రైస్ పంపించేది ఈ మేడం అనమాట. ఓకే, మనకి ఇంట్లో ఫ్రీ బియ్యం ఇస్తారు కదా, అవన్నీ పంపించేది ఆ సారు. ఈ సారు ఈ జిల్లా అంతా భాస్కర్ సారు ఆయన పంపించేది అందరికీ. ఇంకా వాళ్ళకు కింద డిపార్ట్మెంట్స్ అన్నీ ఉంటాయి. వాళ్ళ కింద పనిచేసే వాళ్ళు అసిస్టెంట్లు అట్లా చాలామంది ఉండి అన్ని సవ్యంగా చూసుకుంటూ ఉంటారు. ఎక్కడైనా ప్రాబ్లమ్స్ వచ్చినా ఏదైనా ఇబ్బందులు వచ్చినా మరీ ఇబ్బందులు వస్తే వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది అట్లా అనమాట. ఇప్పుడు ఈ స్కూల్లో ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకో ఫుడ్ విషయంలో ఇక్కడ ఫస్ట్ వచ్చేది హెడ్ మాస్టర్కు, నెక్స్ట్ డిఓ గారికి. కాబట్టి వంట వాళ్ళు కూడా జాగ్రత్తగా ఎందుకంటే ఇవి వంట ఏజెన్సీ వాళ్ళే అన్ని వస్తువులు కొనుక్కొని రావాలి. కొనుక్కొని వచ్చి ఇక్కడ వంట చేయాలి. ఒక్కొక్క స్టూడెంట్కు ₹9.69 ఇస్తుంది ప్రభుత్వం కూర చేసినందుకు మాత్రమే. రైస్ ఉచితంగా వస్తాయి. ఓకేనా? అది మిడ్ డే మీల్స్. మీకు 6 రోజులు మంచిగా పులిహోర అన్నం బాగుంటుందా? పసుపు ఎక్కువ వేస్తున్నారా? బాగుందా? బగారా రైస్ వెజిటబుల్ బిర్యానీ టైప్ వస్తుంది, కూరగాయల అన్నం. ఆ రోజు బాగుంటుందా? ఏం చేస్తారు దాంట్లోకి? ఆలు కర్రీయా? బాగుంటుందా? దాదాపు ఒక 20-25 years అయింది ఈ మధ్యాహ్న భోజనం ప్రారంభించి. చూడండి, అంతకుముందు మేము చదువుకునే టైంలో పొద్దున్నే టిఫిన్ చేయాలి, మళ్ళీ అన్నం చేయాలి. ఆ అన్నం తెచ్చి క్యారియర్ మేము పెట్టుకోవాలి. అది వేడి ఉండదు, చీమలు పడతాయి, కోతులు ఎత్తుకుపోతాయి, ఎన్నో ఇబ్బందులు ఉండేటివి. అవన్నీ లేకుండా మన ప్రభుత్వ స్కూళ్ళల్లో ఇలా మంచి భోజనాలు పెడతా ఉన్నారు. మిడ్ డే మీల్స్ ఎవ్రీడే బాయిల్డ్ ఎగ్, ఆల్టర్నేట్ డేస్ చిక్కీ, ఆల్టర్నేట్ డేస్ రాగి మాల్ట్, సాటర్డే ఎగ్ లేకుండా స్వీట్ పొంగల్. చూడండి చాలా బాగుంది కదా. మీరు బాగా తింటున్నారు కదా అందరూ. బాగా ఆ వంట వాళ్ళు కూడా కర్రీ కూడా బాగా చేశారు. మీకు రెండోసారి కూడా వేస్తూ ఉన్నారు. చాలా అదృష్టం అనమాట. మీకు ఈ ఫోర్టిఫైడ్ కెన్నల్స్ అని అవి కలుపుతారు. అవి ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12, ఐరన్, బియ్యం పొడితో తయారు చేసిన చిన్న పదార్థం. అది గంజిలో కరిగిపోతుంది అనమాట. అన్నంలో మెతుకులాగా చేతికి దొరకదు, కరిగిపోతుంది. ఎందుకంటే అది మనిషి తయారు చేసిన పదార్థం, రైతు పండించిన పంట కాదు, మెతుకు రూపంలో ఉండదు. కాబట్టి ఫోర్టిఫైడ్ కెన్నల్స్ అంటారు వాటిని. అది ఫోర్టిఫైడ్ బియ్యం అంటారు. దాని మీద మేము ఎన్నో అవగాహన కలిగించాము. అంతకుముందు ఏదో ప్లాస్టిక్ బియ్యము, రబ్బర్ బియ్యం అనుకునేవాళ్ళు. అట్లా కాకుండా ఇప్పుడు అందరు కూడా ఫోర్టిఫైడ్ కెన్నల్స్ వంట వాళ్ళతో సహా అందరు కూడా అవగాహన కలిగింది. వాటి వల్ల మంచి ఉపయోగాలు ఉన్నాయి హెల్త్ పరంగా.
అవి మీ బ్యాక్ బోన్ బాగా స్ట్రెంత్ ఆన్ అవుతుంది, వెన్నుముక గట్టిపడుతుంది, హిమోగ్లోబిన్ శాతం బాగా పెరుగుతుంది, నాడీ వ్యవస్థ బాగా పనిచేస్తుంది, మీకు అందరికీ అవసరమైన మెమొరీ పవర్ బాగా ఇంక్రీజ్ అవుతుంది, చదువుకునేటి బాగా గుర్తుంటాయి. ఇంట్లో కూడా మీ పేరెంట్స్ మీ ఇంట్లో ఇచ్చే ఫ్రీ బియ్యం ఉన్నాయి కదా, అవి కూడా మీరు తినండి ఖచ్చితంగా, మంచిది. కొంతమంది అవి ఏదో స్టోర్ బియ్యము చులకనగా అవహేళనగా ఫ్రీ బియ్యము అని అంటూ ఉంటారు. అవి 40 రూపాయలు పెట్టి 40 నుంచి 45 రూపాయల మధ్యలో పెట్టుకుంటుంది ప్రభుత్వం. అక్కడ 50 కేజీ బ్యాగులు ఉంటాయి, మీకు ఫైన్ రైస్ 25 కేజీ బ్యాగ్ వస్తుంది. దీంట్లో 250 గ్రామ్స్ కలుపుతారు, దాంట్లో 500 గ్రామ్స్ పోర్టిఫైడ్ కెనల్స్ కలుపుతారు. ఇంట్లో ఎప్పుడన్నా కడిగేటప్పుడు తేలుతాయి లైట్గా, అవి రబ్బర్ బియ్యము ప్లాస్టిక్ బియ్యం అనుకోకండి, అవి అట్లే ఒడిసి పట్టుకొని మళ్ళీ వేసుకోవాలి. అవే పోర్టిఫైడ్ కెనల్స్, కొన్ని ఎక్కువ తేలవు, ఎందుకంటే ఆ రైస్ అది పంట కాదు కాబట్టి దాని మధ్యలో చిన్న గ్యాప్ వస్తుంది, ఆ గ్యాప్ వల్ల కొద్దిగా తేలినట్టుగా వస్తాయి అన్నమాట. మీ ఇంట్లో కూడా మీ అమ్మ వాళ్ళకి చెప్పండి, అవి పోర్టిఫైడ్ కెనల్స్ అంట, అర్థమవుతుందా? ఆరోగ్యానికి చాలా మంచిది, మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి, కీళ్ళ నొప్పులు తగ్గుతాయి, ఇట్లా అర్థమైందా? ఎంతమంది తింటున్నారు ఇంట్లో స్టోర్ రైస్? ఒకరిని చూసి ఒకరు ఎత్తుతా ఉన్నారే, నువ్వు ఎత్తినావా లేదా? మంచిదమ్మా, చాలా మంచి బియ్యం. అందరూ అనుకుంటా ఉన్నారు అవే స్టోర్ బియ్యం అని, అవి రైతుల దగ్గర నుంచి 40 నుంచి 45 రూపాయలు పెట్టుకుంటుంది. ఈ పోర్టిఫైడ్ కెనల్స్ 60 నుంచి 65 రూపాయలు అవుతాయి దగ్గర కిలో మీకు కలిపేటివి. చాలా శ్రమ ఉంది దీంట్లో, రైతుల దగ్గర నుంచి బియ్యం కొనాలి, ఒడ్లు కొనాలి, ఆ ఒడ్లు రైస్ మిల్లు ఆడించాలి, పోర్టిఫైడ్ కెనల్స్ కలపాలి, బ్యాగులు చేయాలి, పంపించాలి, ఆ నుంచి స్టోర్ డీలర్లు అందరూ పోయి తెచ్చుకోవాలి, ఎంఎల్ఎస్ పాయింట్కి పోయి అక్కడి నుంచి మీకు ఇవ్వాలి. ఒక వ్యవస్థ పనిచేస్తూ ఉంది. ఎందుకంటే మన భారతదేశంలో పుట్టినందుకు ఆ కేటగిరీ అంటే మాకివ్వరు, ఆ బియ్యం ఎంప్లాయీస్ మాకివ్వరు అనమాట, ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకి ఇవ్వరు. మనకు గుంటూరు నుంచి వస్తాయి అనమాట ఆ బియ్యం, బఫర్ గోడౌన్ నుంచి మనకు ఎంఎల్ఎస్ పాయింట్స్కి వస్తాయి. ఆ బియ్యం మాకివ్వరు, ఎంప్లాయీస్కు, పేదవాళ్ళకే ఇస్తారు, వైట్ కార్డు హోల్డర్స్కే ఇస్తారు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకి ఇవ్వరు, భూమి ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇవ్వరు. అట్లా అనమాట. అది మీ అదృష్టం, మా దురదృష్టం, ఎందుకంటే మాకు ఇవ్వరు. ఆ పోర్టిఫైడ్ కెనల్స్ బయట దొరకడం లేదు, ఏమైనా వస్తాయేమో ఇప్పుడు చూడాలి, ఆ కెనల్స్ దొరకడం లేదు. కాబట్టి మంచిగా భోంచేయండి. ఇక్కడ మీరందరూ కొంచెం పేదరికం నుంచి వచ్చారు, అవునా? చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటారు మీ తల్లిదండ్రులు, చిన్న చిన్న వ్యాపారాలు, చిన్న చిన్న ఉద్యోగాలు. మీరు మంచిగా చదువుకొని మీ తల్లిదండ్రులకు సపోర్ట్ చేయాలి, వాళ్ళకు ఆర్థికంగా సపోర్ట్ చేయాలి, వాళ్ళని చూసుకోవాలి, అర్థమవుతుందే? అట్ ద సేమ్ టైం మీ జీవితాలు మారాలి. చదువు అనేది ఒక వజ్రాయుధం, ఆ వజ్రాయుధాన్ని మీ చేతకుంటేనే మంచి భవిష్యత్తు ఉంటుంది. ఓకేనా? ఆల్ ద బెస్ట్.